సుమన్ జైలు విడుదల తమిళం నుండి తెలుగుకు వచ్చి తెలుగులో వరుస విజయాలతో ముందుకు దూసుకు వెళ్లిపోతున్న సుమన్ కెరియర్లో ఒక చేదు సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎలా జరిగిందో ఆయన మాటల్లోనే. అది 1985 మే నెల 19వ తారీఖు రాత్రి. పగలంతా బిఎల్వి ప్రసాద్ గారి సినిమా షూటింగ్ చేసి వచ్చి ఇంట్లో నిద్రపోతున్నాను. రాత్రి 1:30కు మా ఇంట్లో కుక్కలు పెద్దగా అరుస్తుండడంతో మెలకువ వచ్చింది. ఇంతలో వాచ్మెన్ వచ్చి బెల్ కొట్టడంతో తలుపు తీశాను. సార్, చాలా మంది పోలీసులు వచ్చారు, మీతో మాట్లాడాలంట అని చెబితే సరే కుక్కలను కట్టేసి వాళ్లను లోపలికి రమ్మను అని చెప్పాను. ఇంతలో మా అమ్మ కూడా లేచొచ్చింది. పోలీసులు చకచక లోపలికి వచ్చి సినిమా ఫక్కీలో మీ ఇంట్లో బాంబు ఉందని సమాచారం వచ్చింది, మీ ఇల్లు సోదా చేయాలని అన్నారు. చేసుకోండి అన్నాను. సోదా చేసిన పోలీసులు కొద్దిసేపటికి వచ్చి ఏమీ లేదని చెప్పారు. తర్వాత మీరు మా వెంట పోలీస్ స్టేషన్కు రావాలి, మీ మీద కొన్ని కేసులున్నాయన్నారు. మీరేం మాట్లాడుతున్నారని వాదనకు దిగుతుంటే మా అమ్మ కల్పించుకొని వెళ్ళిరా, ఏ తప్పు చేయనప్పుడు నీకు భయం ఎందుకు, పోలీసులకు కోఆపరేట్ చేయడం మన కర్తవ్యం అన్నారు. సరే అని పోలీస్ స్టేషన్కు వెళ్లాను. విచారించి అరగంటలో పంపిస్తామని చెప్పిన వాళ్ళు రాత్రంతా స్టేషన్లో ఉంచారు. తెల్లారింది. ఉదయం 8 గంటలకు అమ్మ వచ్చింది. మా మేనేజర్ సారథి కూడా వచ్చారు. వాళ్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆ రోజు పగలంతా కూడా స్టేషన్లో కూర్చోబెట్టారు. ఈ వార్త తెలిసి అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ప్రెస్ వాళ్ళు వచ్చి ఎందుకు అరెస్టు చేశారని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నా దగ్గర గాని పోలీసుల దగ్గర గాని సమాధానం లేదు. దాంతో పత్రికల వాళ్ళు వారి ఊహాగానాలు వారు రాసుకొని వెళ్లారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు నన్ను సైదాపేట కోర్టులో హాజరుపరిచారు. నది మీద అమ్మాయిలను హింసించానని, బ్లూ ఫిలిమ్స్ తీశానని అభియోగాలు మోపారు. మరి బ్లూ ఫిలిమ్స్ తీశాడు అనే దానికి ఆధారాలను కోర్టు వారు అడిగితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పారు. నా మీద మోపిన కేసులకు టైం, డేట్ కరెక్ట్గా ఉన్నాయని అడిగితే అది కూడా లేదు. వాళ్ళు చూపిన డేట్స్లో నేను బెంగళూరులో షూటింగ్లో ఉన్నాను. అలా ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ యాంటీగుండా యాక్ట్తో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాంతో నాకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. అందువల్ల నన్ను మద్రాస్ సెంట్రల్ జైలుకు తరలించారు. సాధారణ ఖైదీలను ఉంచే సెల్లో కాకుండా అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్టులను, హంతకులను, దేశద్రోహులను, మానసిక ఉన్మాదులను ఉంచే డార్క్ సెల్లో ఉంచారు. 1985 మే నుండి నాకు కాళ్లరాత్రులు మొదలయ్యాయి. అంతకుముందు నన్నుంచిన సెల్లో మరెవరిని ఉంచలేదేమో. భయంకర దుర్గంధం మధ్య బొద్దింకలు, చీమలు, ఎలుకలతో సహజీవనం చేయాల్సి వచ్చింది. తిండి లేదు, నిద్ర లేదు. ఏం జరిగిందో, ఎందుకు జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాగే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాను. మరునాడు జైలుకు వచ్చిన పేపర్లన్నిటిలోనూ ప్రధాన వార్త నా అరెస్టు గురించే. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు విజిటింగ్ అవర్స్లో మా అమ్మ, మా మేనేజర్ వచ్చారు. మా అమ్మ నన్ను ఓదార్చాలో, నేను మా అమ్మను ఓదార్చాలో తెలియని పరిస్థితి అది. గౌరవ మర్యాదలున్న కుటుంబంలో పుట్టి ఎలాంటి రిమార్క్ లేకుండా పెరిగిన నాకు ఈ దర్భర జీవితం సంభవించిందేంటని అనుకుంటే గుండెలు బద్దలయ్యేవి. మా అమ్మ నాకు ధైర్యం చెప్పి పేరున్న ప్రతి లాయర్ వద్దకు వెళ్ళి నా విడుదల కోసం న్యాయ పోరాటం ప్రారంభించింది. ఒక పక్క అమ్మ న్యాయ పోరాటం చేస్తున్నారు. జైల్లో గాయం నేనే, మందు నేనే అయి నన్ను నేను ఓదార్చుకుంటూ ఉండేవాణ్ణి. ఇలా ఉండగా అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి గారు ఒకసారి రాజకీయ ఖైదీగా జైలుకొచ్చి నా పరిస్థితి గమనించి అతను దోషి అని తేలియకుండానే డార్క్ సెల్లో ఎలా ఉంచుతారని జైలు సూపరింటెండెంట్ మీద మండిపడ్డారు. అలా నేను చీకటి నుండి వెలుగులోకి వచ్చాను. అలాంటి విపత్కర పరిస్థితుల్లో సినిమా వాళ్ళెవరూ నన్ను పరామర్శించలేదు. సుహాసిని, సుమలతలు మాత్రం నా తరపున గళమెత్తారు. సుమన్, మాకు బాగా తెలుసు, మీరు ఆరోపణలు మోపుతున్న తప్పులు అతడేమీ చేయడని నా మీద అభిమానంతో డేరింగ్గా మాట్లాడారు. వారు చేసిన ప్రెస్ మీట్లు నా విడుదలకు ఎంతో ఉపయోగపడ్డాయి. 5 నెలల జైలు జీవితం తర్వాత భారతదేశంలోనే పేరున్న లాయర్లు నా తరపున వాద్యమాడి నన్ను విడిపించారు. తరువాత 3 సంవత్సరాలకు కేసు కొట్టివేయడం జరిగిందని తన బాధను చెప్పుకున్నారు సుమన్. సుమన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటిలాగే అప్పుడు కూడా రకరకాల కారణాలు వెతికి మరీ కథలుగా చెప్పుకున్నారు. ఇంతకు సుమన్ను అప్పుడు ఎందుకు అరెస్టు చేశారు, దాని వెనుక ఎవరి హస్తముందనేది మాత్రం ఇప్పటికే మిస్టరీనే.